మెడిటేరియన్ సముద్ర తీరంలో వెలిగే అందమైన ఒక రత్నం అదే మొనాకో. సంద్రపాలలు ముత్యాల్లా మెరవగా కసినో వీధులు రాత్రి నక్షత్రాల్లా అలంకరిస్తాయి. పర్వత శిఖరంపై రాజ్యప్రాసాదం చరిత్రను చెప్పగా గ్రాండ్ ప్రీ రేసుల్లో వేగం ఊపిరిని ఆపేస్తుంది. మొనాకో ఒక్కసారి చేరితే జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకమవుతుంది. హలో మై డియర్ పీపుల్, నేను మీ రాంబేద. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరొక అందమైన దేశంతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? మెడిటేరియన్ సముద్ర తీరంలో ఒక చిన్నదైనప్పటికీ అందమైన రత్నం లాంటి దేశం మొనాకో. దీని యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 2 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయినా ఇక్కడ ఉండే అందాలు, విలాసవంతమైన వీళ్ళ జీవన శైలి ప్రపంచ పర్యాటకులకి ఆకర్షణీయంగా నిలుస్తాయన్నమాట. ఇక్కడ ఉండే పోర్ట్ ఏరియాలు ఎప్పుడూ అందమైన ఆకర్షణీయమైన షిప్పులతో నిండిపోయి ఆకాశాన్ని తాకే హోటళ్లతో వీధుల్లో కాంతులు వెదజల్లుతూ అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే మొనాకో యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి పొందిన మోంతే కార్లో కసినో, హాలీవుడ్ సినిమాలు, ఫార్ములా 1 రేసులు ఈ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది తీసుకొచ్చాయన్నమాట. ఇక్కడికి చేరడానికి ప్రయాణం కూడా ఒక అందమైన అనుభవంలా నిలుస్తుంది. ఎందుకంటే మొనాకో దేశంలో మనకి ఎయిర్పోర్ట్ లేదు. కానీ ఇక్కడికి చేరుకోవాలంటే మనం ఫ్రాన్స్లోని నైస్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి కేవలం 30 నిమిషాలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తే ఈ దేశానికి అయితే వస్తాం. లేదా అంటే మరొక అందమైన సుందరమైన సముద్ర తీరం పక్కనే మనకు రైలు ప్రయాణం అయితే ఉంటుంది. అది కూడా 30 నుంచి 40 నిమిషాల్లో ఈ దేశానికైతే చేరుకోగలుగుతాం. ఇంకా మనకి లగ్జరీగా రావాలి అనుకుంటే నైస్ నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ సర్వీస్ అయితే ఉంటుంది. మనం ఇంకా హెలికాప్టర్లో డైరెక్ట్గా ఏదైతే మోంతే కార్లో కసినో ఉందో ఆ కసినో దగ్గర ల్యాండ్ అవుతాం. ఓకే రామ్ గారు, మొనాకైతే వచ్చేసాం. మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నది అంటారా? ఇక్కడ మనకైతే బస్సెస్ కావచ్చు, ట్యాక్సీ సర్వీస్ కావచ్చు ఫుల్గా ఉంటుంది. నడిచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అందమైన ప్రదేశాలు ఒక చోటు నుంచి మరో చోటికి త్వరగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మొనాకోలో హోటలు విలాసవంతమైనవి అండ్ 5 స్టార్ లగ్జరీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ గెస్ట్ హౌస్ల వరకు సముద్రాన్ని తాకే బాల్కనీలు, దాంట్లో నుంచి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు మీరు కన్న కలలన్నీ నెరవేర్చేలా ఉంటుంది. ఓకే రామ్ గారు, మరి మొనాకోలో ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు, ఏ అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేసి అంటారా? ఈ వీడియోలో నేను మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కాకపోతే విజువల్స్ అయితే సూపర్గా ఉంటాయి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను నీస్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ట్రైన్లో అయితే మొనాకో నగరానికి చేరడం అయితే జరిగింది. ఈ స్టేషన్ కూడా మనకి ఎయిర్పోర్ట్లా చాలా అంటే చాలా బాగుంది. మోంతే కార్లో మొనాకో గురించి కొన్ని అద్భుతమైన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొనాకో అనేది ప్రపంచంలోనే 2వ అతి చిన్న దేశం, కానీ ఇది సంపన్న దేశాల్లో ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ముగ్గురులోనూ ఒక్కరు మిలేనియర్ అయి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ పోలీసుల జనాభా అనేది ఇక్కడుండే జనాభా కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సెక్యూర్ కంట్రీ అని కూడా అంటారు. అంతేకాకుండా ఇక్కడ 1200 సంవత్సరాల నుంచి ఒకే రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించడం జరుగుతుంది. ఈ అందమైన రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి అద్భుతమైన ప్రదేశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ట్యాక్సీలు కానీ బస్ సర్వీస్ కానీ అవైలబుల్గా ఉంటుంది. సో దగ్గరలోనే బస్ స్టాప్స్ అయితే ఉన్నాయి. ఆ బస్ స్టాప్కి వెళ్ళేసి మనం ఏ రూట్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ బస్ అయితే తీసుకుంటే అక్కడ నుంచి మనము డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్తాము. నేనేం చేశాను అంటే ఫస్ట్ మొనాకోలో మోంతే కార్లో అనే ఒక ప్లేస్ ఉంటుంది టాప్లో. ఆ ప్లేస్ నుంచి అయితే విజిటింగ్ అయితే స్టార్ట్ చేసి మెల్లిగా ఇంకా కిందికి నడుచుకుంటూ వచ్చేద్దామని చెప్పేసి బస్సు అయితే తీసుకున్నాను. బస్సు మాత్రం వండర్ఫుల్గా ఉంది. అండ్ టాప్లోకి వెళ్ళాక దాని వ్యూ చూస్తే మాత్రం అద్భుతంగా అదిరిపోయింది. సో ఈ డ్రోన్ వ్యూలో కనిపిస్తుంది కదా, దాంట్లోంచి మనము కిందికి వస్తే ఏదైతే బిల్డింగ్ సెంటర్లో మనకు కనిపిస్తుందో అది మోంతే కార్లో కసినో అన్నట్టు. ఇది ప్రపంచంలోని
అత్యంత అందమైన అండ్ మోస్ట్ ఫేమస్ కసినో అని కూడా అంటారు. దీనికి చాలా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ కొన్ని మిలియన్ల ట్రాన్సాక్షన్ ఒక రోజులో జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. ఈ కసినోలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ పీపుల్ అయి ఉండాలి. అంటే వేరే దేశం వాళ్ళు మాత్రమే ఈ కసినోలో ఆడగలుగుతారు. ఆ సొంత ఎవరైతే మొనాకో దేశస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ కసినోకి ఎంట్రీ లేదు. ఎందుకంటే దానికి కూడా ఒక ప్రీవియస్ హిస్టరీ ఉందన్నమాట. లోకల్‌లో ఉండేవాళ్ళు ఆ కసినోలోకెళ్ళి ఆడి వాళ్ళ డబ్బులన్నీ వదిలించుకోవడం జరిగింది. సో, అట్లా వీళ్ళు జూదానికి అలవాటు పడకుండా ఆ దేశస్తులనైతే ఈ కంట్రీ అనేది బహిష్కరించడం అయితే జరిగింది. కసినోకెళ్ళేక ముందు బస్ దిగగానే మనకైతే అందమైన ప్రదేశం చుట్టూ గ్రీనరీ చెట్లతో కనిపిస్తూ ఉంటుంది. అందమైన ఫౌంటైన్‌లు అక్కడ అక్కడ డెకరేషన్‌లు నీట్‌గా ఉంటుంది. మొనాకో సిటీ అయితే మనకిక్కడ స్లమ్ కానీ, లేదు అంటే డస్ట్ కానీ ప్రతీదీ ఆర్గనైజింగ్‌లో ఉంటుంది. ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికొచ్చే వాళ్ళు 100కి 90 మంది చాలా డబ్బున్న వాళ్ళు కోటీశ్వర్లై ఉంటారనమాట. అండ్ ఇక్కడ లగ్జరీని ఎంజాయ్ చేయడానికి హోటల్స్‌లో వాళ్ళ యొక్క హాలిడే టైమ్ స్పెండ్ చేయడానికైతే వస్తారు. మనం మోంత కార్‌లో మొనాకో సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ వెళ్ళే రూట్‌లో గ్రీనరీలు, చెట్లు, ఆ డెకరేషన్స్‌లు ప్రతీదీ ఒక సినిమాటిక్ వ్యూలోనైతే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనని ఫోటో క్యాప్చర్ చేసుకునే విధంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. నేను అలాగే నడుచుకుంటూ ఆ ప్రకృతి సౌందర్యాల మధ్య ముందుకెళ్తే ఒక అందమైన కట్టడం అయితే వచ్చింది. ఆ కట్టడం పేరే మోంతే కార్లో మొనాకో. సో, ఈ మొనాకో కసినో అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నైట్ టైమ్‌లో అయితే ఈ ఏరియా చూడ్డానికి 2 కన్నులు సరిపోవన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ కసినో ముందట టాప్ బ్రాండెడ్ కార్స్ పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్స్ అయితే మనకైతే పార్క్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా మనకైతే మంచి మంచి కార్లయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ మోంతే కార్‌లో కసినో చుట్టూ అందమైన ప్రదేశాలైతే ఉంటాయి. లగ్జరీ షాపింగ్ మాల్స్ ఉంటాయి. అద్దిరిపోయే కాలనీలు. చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిని జనాలనైతే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మన ప్రపంచంలో ఏవైతే టాప్ బ్రాండెడ్ అని చెప్పేసి అంటారో, అక్కడ ప్రతి ఒక్క షాప్ అనేది ఇక్కడైతే ఉంది. చూడండి ఆ ఒక్కో బిల్డింగ్ ఎంత అందంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ప్లేస్‌లోనూ గ్రీనరీ మెయింటైన్ చేశారు. ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ గ్లాస్ సెట్టింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరైతే మైమర్చిపోతూ ఉంటారు. ప్రతి ప్లేస్‌లోనూ ఈ మొనాకోలో లగ్జరీ అనేదైతే కనిపిస్తూ ఉంటుంది. డబ్బు, డబ్బు, డబ్బు. ఎందుకంటే ఈ ప్లేస్‌లో ఉండేవాళ్ళలో ప్రతి ముగ్గురులోనూ ఒకరు మిలియనీర్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఎక్కువగా వెకేషన్‌కొచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ప్లేస్. ఇక్కడ నార్మల్ హోటల్‌లో నువ్వు ఒక్కరోజు స్టే చేయాలంటే మినిమమ్ 15,000 నుంచి ఒక 20,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక షాపింగ్ అంటారా? కార్డ్ అయితే కంప్లీట్‌గా దులపాల్సిందే. అందుకే ఇక్కడ ప్రతీదీ లగ్జరీస్‌గా ఉంటుంది. అండ్ మోర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్ అండ్ చూడ్డానికైతే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ప్రతి ఒక్క ప్లేస్‌ను ఎంత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారో. చూస్తుంటూనే 2 కన్నులు సరిపోవట్లేదు కదా! అలాగే ఇక్కడ ఉండే హోటల్స్ కూడా ఒక రాజుల ప్యాలెస్‌ని మరిపించేలా ఉంటాయన్నట్టు. ఈ అందమైన వీధుల్లోంచి అలా చూసుకుంటూ వస్తూ ఉంటుంటే మది మైమరిచిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే జనాలు కూడా చాలా ఫ్యాషన్‌గా అండ్ వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు, ప్రతీదీ అద్భుతంగా కనిపిస్తుంది. మనకేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మనం మూవీస్‌లో, హాలీవుడ్ మూవీస్‌లో కానీ, పాష్ మూవీస్‌లో కానీ, ఏవైనా వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది కదా! హ్మ్. జనాలు ఇలా కూడా ఉంటారా? ఇంత లగ్జరీగా ఉంటుందా? ఇంత అందంగా ఉంటుందా అని. బట్ ఇట్స్ ట్రూ అండి. మీరు ఏదైతే చూస్తుందో అది ఆ డేలో నేను ప్రెజెంట్‌గా తీసిన ఫుటేజ్ కంప్లీట్‌గా. చూడ్డానికైతే ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చాలా అంటే చాలా నీట్‌గా అండ్ రిచ్ కల్చర్‌తో చాలా ఉంది. ఐ హోప్ వన్ డే మీరు కూడా మీ ఆశల్ని సాధించి ఎలాంటి ప్లేసెస్‌లో హాలిడేస్‌కెళ్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈ వీధుల్ని
సందర్శించుకొని కొంచెం మనం ముందుకొస్తే మన మొనాకో కసినో అయితే వస్తుంది. కసినో ప్లేస్ అనేది సరౌండింగ్‌లో చాలా అంటే చాలా కార్లయితే మనకైతే పార్క్ చేసుంటాయి. అన్ని టాప్ బ్రాండ్ కార్లు ఇప్పుడు మనకు మెర్సిడీస్ కావచ్చు, లేదంటే ఫెరారీస్ అండ్ ఇక్కడున్న లోకల్ కంపెనీ బ్రాండ్స్ కావచ్చు, హై టాప్ ఎండ్ అన్ని కార్లు అనేది అయితే మనకైతే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా! అక్కడ చాలా వరకు పార్క్ చేసి ఉంటాయి. అండ్ అక్కడ ఈవెన్ తిరిగే కార్లలో కూడా చాలా వరకు లగ్జరీ బ్రాండ్ కార్స్ అయితే ఉంటాయి. ఎవరికైతే కార్లంటే చాలా ఇష్టమో వాళ్ళైతే ఫోటోస్ తీసుకోవడం కావచ్చు, వాటిని చూసి ఎంజాయ్ చేయడం కావచ్చు, అండ్ అక్కడ రెంటల్‌కి కూడా దొరుకుతాయి. అవైతే తీసుకోవచ్చు. అండ్ మనకు రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ టాప్ బ్రాండెడ్ కార్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ F1 రేసులు కూడా జరుగుతాయి అన్నట్టు. కార్లకు రేసులు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఈ మొనాకో సిటీ అనేది చాలా ఫేమస్ అన్నట్టు. అండ్ ఈ మొంతె కార్లో కసినోని చూసుకొని కొంచెం మనం ముందుకొస్తే హ్మ్, మనకు ఒక వండర్‌ఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మొంతె కార్లో కసినో బ్యాక్ సైడ్ మనకి హోటల్స్ ఉంటాయి. అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్, అండ్ లగ్జరీ హోటల్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ సముద్రం తీరం పక్కన అస్సలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా అదిరిపోతూ ఉంటుందన్నమాట. చూడండి, మీకోసం అయితే టైమ్ ల్యాప్స్ వీడియో అయితే నేనైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎంత అందంగా కనిపిస్తుందో అండ్ అక్కడికొచ్చే జనాలు కావచ్చు, కల్చర్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు కదా! ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్స్‌తో అదిరిపోతుందనమాట. ఓన్లీ ఈ కసినో ఒకటే కాదు, ఎంటైర్ మొనాకో సిటీ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. ఆ దీపపు వెలుగుల్లో ఆకాశాన్ని నక్షత్రాలు మిలుగు మిలుగుమనుకుంటూ ఎంత అందంగా చూపిస్తాయో అంత అందంగా లైటింగ్స్‌తో అయితే మెరిసిపోతూ ఉంటుంది. ఈ కసినోలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక మొనాకో దేశం వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవ్వరైనా లోపలికి వెళ్ళి సందర్శించొచ్చు. అండ్ కసినోలో గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇంకేదైనా గేమ్స్ కానీ అనేది ఆడుకోవచ్చనమాట. సో, ఈ కసినో చూసుకొని మనం కొంచెం ముందుకొచ్చామనుకో, కసినో బ్యాక్ సైడ్ వ్యూ అనేదైతే కనిపిస్తుంది. ఇదైతే కసినో బ్యాక్ సైడ్. దాంతో పాటు అక్కడ మనకి పెద్ద పెద్ద టాప్ హోటల్స్ అయితే కనిపిస్తాయి. చాలా వరకు రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ప్రైవసీ కోసం అని చెప్పేసి రిస్ట్రిక్టెడ్‌లో ఉంటాయి. మనం చూస్తున్న ప్లేసు దగ్గరగా ఒక 10 ఫ్లోర్ల హైట్‌లో ఉంటుంది సముద్రానికి. ఎందుకు అంటే ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. మనకు టాప్ మౌంటైన్ పైనుంచి చూస్తే ఏమవుతుంది అంటే, మనకదే గ్రౌండ్ ఫ్లోర్‌లా కనిపిస్తుంది. కాకపోతే అది కాదు. సముద్రం ఒడ్డున కట్టారు దీన్ని. ఆ సముద్రం దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం అది ఎంత హైట్‌లో ఉందో, ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఈ ప్లేస్ ఉంది కదా! ఈ వండర్‌ఫుల్ కలర్‌ఫుల్ ప్లేస్‌లో అనేది మనకైతే హెలికాప్టర్స్ ల్యాండింగ్ అనేదైతే జరుగుతూ ఉంటుంది. మనకు ఎప్పుడైతే మనం నీస్ నగరం నుంచి ఇక్కడికొస్తామో హెలికాప్టర్స్ ల్యాండింగ్ అవి జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడుండే అందమైన షిప్‌లలో హెలికాప్టర్స్ డైరెక్ట్‌గా ల్యాండ్ అయ్యేంత పెద్ద షిప్పులు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. అలాంటి అందమైన షిప్స్ ఆకర్షించే వ్యూ అనేదైతే ఫుల్లుగా అద్దిరిపోతూ ఉంటుంది. అండ్ కుదిరితే ఇక్కడ స్టే చేసి వెకేషన్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ అందమైన ప్రదేశాలను చూసుకుంటూ కాస్త ముందుకెళ్తా ఉంటే మనకి నేను ఇందాక చెప్పినట్టుగా అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో ఆ ఫ్లోర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ బిల్డింగ్స్ మధ్యలో టాప్ బ్రాండ్ కార్లయితే పార్కింగ్ అయితే ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఎంత అందంగా కనిపిస్తుందో టాప్ వ్యూ నుంచి. ఆ సిటీ మధ్యలో ఒకటైతే అట్రాక్టివ్‌గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న చర్చ్ అనేదైతే ఉంటుంది. ఆ చర్చ్ కూడా చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకొస్తే మనకు పోర్ట్ ఏరియా. ఎక్కడైతే మనకి ఈ పోర్ట్ ఏరియా ఉందో, ఆ పోర్ట్ ఏరియా దగ్గరలోకొస్తాము. ఆ పోర్ట్ ఏరియాలోకి దగ్గరకొచ్చిన తర్వాత మనకి ఎక్కువగా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అండ్ సూపర్ మార్కెట్స్ అయినా ఏవైనా అవైలబుల్‌గా ఉంటాయి. సూపర్ మార్కెట్స్ అయితే నాకైతే చాలా తక్కువగా కనపడ్డాయి. ఒక 2, 3 సూపర్ మార్కెట్స్ ఇక్కడ మన పోర్ట్ ఏరియా వరకైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా బస్సులు, అక్కడ లోకల్ టాక్సీ సర్వీసులనేదైతే మనకైతే ఫుల్‌గా కనిపిస్తాయి. ఒక ఏరియా నుంచి మనం ఇంకో ఏరియాకెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఆకాశాన్ని తాకుతున్నట్టు ఆ భవనాలు, అందమైన ప్రదేశాలు చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లల కోసం ఆడుకోవడానికి ఇది ఏదైతే ఓడరేవు ఉందో, ఆ ఓడరేవు ప్రాంతంలో పిల్లల కోసం ఆడుకోవడానికి చిన్న చిన్న ఏంటి అంటే బాక్సుల్లాగా గేమ్స్ ఆడుకోవడానికైతే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ మోంతె కార్లో, మొనాకోలో బీచెస్ అయితే లేవు. కాకపోతే స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్స్‌లో హాయిగా స్నానాలు చేసి ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ పోర్ట్ ఏరియా దగ్గరికొస్తే మాత్రం ఫుల్లుగా అంటే ఫుల్లుగా అందమైన షిప్పులతోటి అలరించేలా చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బోట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే ఫుల్లుగా నచ్చేసింది. అండ్ అక్కడికి నుంచి వచ్చే కార్లు కావచ్చు, లేదు అంటే అక్కడ లొకేషన్ కావచ్చు, చాలా అంటే చాలా మైమర్చిపోయేలా అనిపిస్తుంది. మీకు ఒక కొత్త అనుభూతినైతే మొనాకో అయితే అందిస్తుందన్నమాట. అంతేకాకుండా అక్కడుండే జనాలు కూడా మనకి ఒక ఆల్మోస్ట్ ఆల్ అంతా ఈక్వాలిటీలోనే కనిపిస్తూ ఉంటుంది. నాకైతే నేను తిరిగిన ప్లేసెస్‌లో వన్ ఆఫ్ ద ఈ ప్లేస్ అనేది చాలా బాగా అనిపించింది. రిచ్ కల్చర్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, లేదు అంటే హ్మ్, అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతీదీ నీట్‌గా అయితే ఆకర్షిస్తూ ఉంటుంది. కాకపోతే లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పొచ్చు. అంటే లిటిల్ బిట్ కాదు. వేరే మిగతా కంట్రీస్‌తో చూసుకుంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ టూరిజం కూడా సమ్మర్ టైంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడికొచ్చే వాళ్ళు ఏంటి అంటే సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళైతే వాళ్ళ ఓన్ షిప్స్‌ని తీసుకొని అయితే ఇక్కడికైతే వస్తారు. ప్రతి ఒక్క షిప్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఆ షిప్స్‌లో వస్తారు. కొంతమందికి క్రూస్ ఉన్నాయి. ఆ క్రూస్‌లో డైరెక్ట్‌గా వచ్చేస్తారు. మీరు ఇక్కడ మొనాకో నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి అనుకుంటే క్రూజ్ షిప్స్ అయితే ఉన్నాయి. ఆ షిప్‌లోంచి మొనాకో నుంచి ఈ ఎగ్జాంపుల్‌గా ఇటలీ రావాలి అన్నా, ఫ్రాన్స్‌లో వేరే ప్లేసెస్‌కి వెళ్ళాలి అన్నా ఆ షిప్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా చాలా పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఆ షిప్స్ పైన హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవ్వడానికి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అది ఇట్లా మోగుతూ ఉంటే ఒక పెద్ద మన కాంప్లెక్స్ ఉంటుంది కదా! ఆ కాంప్లెక్స్ అనేది వాటర్‌లో ఇట్లా తేలియాడుతూ ప్రయాణిస్తూ ఉన్నట్టు అనిపిస్తుందనమాట. ఆ అనుభూతి మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఒకరోజు ఏదో ఒకరోజు ఇదైతే షిప్ అయితే ఎక్కి జర్నీ అయితే చేయాలి. ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి. అక్కడుండే సీనిక్ వ్యూస్ కావచ్చు, ఇంకా ప్రదేశాలు కావచ్చు, చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అండ్ అందంగా అయితే కనిపిస్తా ఉంటాయి. మది అయితే మైమరిచిపోతూ ఉంటుంది. ఈ ఓడరేవు ప్రాంతం నుంచి పైనకి మొనొక కొండల పైనకి ఎక్కామనుకోండి, ఆ సిటీ మొత్తం అయితే మనకైతే ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. ఒక అందమైన ఫోటో ఎలా చూస్తామో అలా కనిపిస్తుందన్నట్టు మనకి. అండ్ రాత్రి వేళల్లో అయితే సముద్ర తీరం నుంచి మొనాకోని చూస్తే చూడాలి. ఆ దీపపు కాంతుల వెలుగుల్లో అద్భుతంగా ఒక స్వర్గంలా, ఇంద్రభవనంలా అయితే కనిపిస్తూ ఉంది. చూసారుగా ఎంత అందమైన దేశాన్ని. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రదేశాల్ని, అందమైన విషయాల్ని మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను. దయచేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీ యొక్క అద్భుతమైన అభిప్రాయాల్ని కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్. యువర్ రామ్ వేద.